బాలీవుడ్ వైపు నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన భారీ వెబ్ సిరీస్ లో స్పెషల్ ఓపీఎస్ ఒకటి. కేకే మేనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ లో అంతర్భాగంగా వచ్చిన స్పెషల్ ఓపీఎస్ 1.5 కి కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీసెంట్ గా స్పెషల్ ఓపీఎస్ 2 అందుబాటులోకి వచ్చింది. ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే బుడ్డాపెస్ట్ లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకి ఇండియా నుంచి డాక్టర్ పీయూష్ భార్గవ్ హాజరవుతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచాన్ని ఎలా శాసిస్తుంది అనే విషయం గురించి ఆయన సదస్సులో మాట్లాడుతుండగా కొంతమంది దుండగులు ఆయన కిడ్నాప్ చేస్తారు. అయితే తనను ఎవరు కిడ్నాప్ చేయించారు, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అనే విషయం ఆయనకు అర్థం కాదు. మరోవైపు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంటున్న జిగ్నేష్ లోలాకియా విదేశాలకు పారిపోతారు. భవిష్యత్తులో తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ బ్యాంకులో డబ్బులు దాచుకున్న సామాన్యులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజల వైపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళలో సుబ్రహ్మణ్యం కూడా ఉంటారు. జిగ్నేష్ ని వెనక్కి తీసుకురావాలని అతను పట్టుబడతారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రా ఉన్నతాధికారులు హిమ్మత్ సింగ్ కి అప్పగిస్తారు. ఫ్యామిలీ వైపు నుంచి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ హిమ్మత్ సింగ్ తన టీంతో కలిసి రంగంలోకి దిగుతారు. శత్రువుల బారి నుంచి పీయూష్ భార్గవ్ ని కాపాడి తీసుకురావడం, బ్యాంకులో అప్పులెగవేసి దేశం విడిచిపోయిన జిగ్నేష్ కి సంబంధించి తీసుకురావడం ఆయన ముందున్న సవాళ్లు. సో వాటిని ఆయన టీం ఎలా ఎదుర్కొన్నది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే ఆధునిక ప్రపంచాన్ని ఇప్పుడు ఏఐ అలుముకుంటుంది. అన్నవైపులా అది చాలా వేగంగా విస్తరిస్తుంది. ఏఐ కారణంగా కొన్ని ఉపయోగాలను పొందడమే కాదు, మరికొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని నీరజ్ పాండే, దీపక్ కింగ్రాని ఈ కథను తయారు చేసుకున్నారు. ప్రధానమైన ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ కథాంశం ఏంటి అనేది రిజిస్టర్ చేసేశారు. దేశ భద్రత, రా ఆపరేషన్స్ కి సంబంధించి చాలా సిరీస్లు ఇంత ముందుకు వచ్చాయి. అదే తరహాలో ఈ సిరీస్ లోని ఈ సీజన్ కూడా కొనసాగుతుంది. కథా పరిధి విస్తృతంగా ఉండడం, ఖర్చుకు వెనకాడకపోవడం మనకి స్క్రీన్ పై కనిపిస్తుంది. ఈ తరహా సిరీస్లకి యాక్షన్ సిరీస్ ప్రధానమని చెప్పాలి. ఆ వైపు నుండి ఆశించిన స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఎమోషన్స్ వైపు నుంచి కూడా బ్యాలెన్స్ చేయాలనుకున్నారు, కానీ ఆ వైపు నుంచి చేయలేదు. ఒక సమస్యపై కాకుండా రెండు సమస్యల దిశగా రా టీం కదలడం, రెండు పడవలపై ప్రయాణం మాదిరిగా ఉంటుంది. మెయిన్ లైన్ ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్తుండగా బ్యాంకులకు జిగ్నేష్ అనే బిజినెస్ మ్యాన్ టోపీ పెట్టి పారిపోవడమే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఫైనల్ గా పనితీరు విషయానికి వస్తే దర్శకుడు ప్రధానమైన అంశానికి సంబంధించి కథను బలంగా రాసుకున్నారు. అయితే ఇటు హీరో అటు విలన్ పాత్రల మినహా మిగతా పాత్రలేవి ప్రేక్షకుల్ని ప్రభావితం చేయలేదు. చివరికి ప్రకాష్ రాజ్ పాత్ర కూడా బలహీనంగా ఉంటుంది. అయితే ఆయా దేశాలను లొకేషన్స్ ఈ కథకి కొత్త ఆకర్షణ కలిగిస్తుంది. అయితే కేకే మీనన్, తాహిర్ రాజ్ బాసిన నటన ఆకట్టుకుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో కరణ్ థాకర్, సయామి కేర్ మెప్పిస్తారు. అరవింద్ సింగ్ ఫోటోగ్రఫీ బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే స్పెషల్ ఓపీఎస్ 2 నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రధానమైన కథాంశం బాగానే ఉంది. అయితే జిగ్నేష్ సూత్రధారిగా నడిచే బ్యాంక్ వ్యవహారం ఎమోషనల్ సైడ్ గా ఉండాలనే ఉద్దేశంతో సెట్ చేసిన హీరో ఫ్యామిలీ ఇష్యూ, ఈ రెండు కూడా ప్రధానమైన కథ వేగానికి ఆటంకం కలిగించినట్టుగా అనిపిస్తుంది. అభ్యంతరకర సంభాషణ, సన్నివేశాలు లేని కారణంగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు.